హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీ ముందుకి ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొని వచ్చాను. మనం ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చూద్దాము. దీంట్లో మనకి లోవర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన గ్రూప్ సి పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చూస్తున్నాము. సో ఈ నోటిఫికేషన్ మనకి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఏ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇందులో మనకి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ముందుగా మనకి ఇది ప్లస్ ఏంటంటే ఈ యూనివర్సిటీ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంది, గచ్చిబౌలి, తెలంగాణ స్టేట్. సో ఇది మన తెలుగు వారికి ఒక మంచి అవకాశము. మన సొంత స్టేట్లో ఉండి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలంటే చాలా ప్లస్ బెనిఫిట్ కూడా. సో దీనికి సంబంధించిన క్లియర్ క్వాలిఫికేషన్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో సింపుల్ ఒక చిన్న ఎగ్జామ్తో ఉంటుంది, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. సో ఇక్కడ మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బిలో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో నేను అవి స్కిప్ చేస్తున్నాను. గ్రూప్ సికి సంబంధించిన పోస్టుల గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ చూసుకొని. సో ఇక్కడ నేను ముందుగా మీకు చెప్పేది లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి శాలరీ బేసిక్ పే అనేది 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ డిఏ అలవెన్స్ కలుపుకొని మీకు ఒక 40,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. లెవెల్ 2 పోస్టు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్లో టైపింగ్ 35 words per minute ఉండాలి, లేదా ఇందులో 30 words per minute ఉన్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకి 30 years ఇచ్చాడు. అండ్ మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఒకసారి చెక్ చేయండి. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చాను. గ్రాడ్యుయేట్ ఉంటే ప్లస్ అవుతుంది, నాలెడ్జ్ ఆఫ్ ఫుడ్ ఉంటే కూడా ప్లస్ అవుతుంది, కంపల్సరీ అయితే కాదు. సో డ్రైవర్కి సంబంధించింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10th class క్వాలిఫికేషన్తో ఉంది. అండ్ దీనికి సంబంధించి మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్తో 10+2 అనేది ఉండాలి, లేదా 10th class క్వాలిఫికేషన్ ఉంటే ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి 2 years. అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే మనకి 10th standard ఆర్ ITI పాస్ అయ్యేది ఉండాలి. సో ఇది కూడా లెవెల్ 1. శాలరీ మనకి 18,000 బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బేసిక్ పే తక్కువ ఉన్నా కూడా 7th pay కమిషన్ కోసం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిషన్ వేసింది. సో శాలరీస్ మీకు 2027 నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో శాలరీ కూడా డబుల్ అవుతుంది, ఒకసారి ఆలోచించుకోండి. సో ముందుగా ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూద్దాము. అయితే ఇక్కడ మనకి యూనివర్సిటీ అనేది ఎలా కండక్ట్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది యూనివర్సిటీ డిసైడ్ అవుతుంది. వస్తే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు మాత్రం ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవని చెప్పింది. సో మనకి గ్రూప్ సి కాబట్టి ఓన్లీ ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు అప్లై చేసుకోండి. అండ్ ఎలాంటి మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఓన్లీ ఒక సింగిల్ ఎగ్జామ్తో మీకు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాము. సో మనం ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంది ఇక్కడ. సో మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసి మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మన సిగ్నేచర్ పెట్టి సర్టిఫికేట్స్ మీద ఆ కాపీస్ అన్నీ మనకి అప్లికేషన్ ఏ పోస్ట్కి చేస్తున్నామని దాని మీద ఇచ్చి ఈ అడ్రస్కి పంపించాలి. ద అసిస్టెంట్ రిజిస్ట్రార్ ER Section 2 రూమ్ నెంబర్ 107 అడ్మిన్ బిల్డింగ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,32కి మనం అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసి లాస్ట్ డేట్ 29th September 2025. అలాగే దీనికి సంబంధించిన హార్డ్ కాపీ సబ్మిట్ చేసేది లాస్ట్ డేటు 10th October 2025 5:30 PM లోపు మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసిన హార్డ్ కాపీ అనేది మీరు పోస్ట్ ద్వారా అక్కడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
గ్రూప్ సి పోస్టులకి జనరల్ వారైతే 300 రూపీసు, ఎస్సీ ఎస్టీ వారైతే 150 రూపీసు, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను. సో చెక్ చేసుకోండి అండ్ అప్లై చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.